దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. మొత్తానికి నవంబర్ 8వ తారీఖు ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నరేంద్ర మోడీ విసిరినటువంటి అస్త్రానికి భారతదేశంలో చాలా చర్యలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక పెద్ద పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర స్థాయిలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ఒక కమిటీని నిర్వహించారు. ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కన్వీనర్గా నియమించారు. దీంతో పాటు మొత్తం 13 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే ఈ రోజు నుంచి ఆ కమిటీ పనిచేయడం మొదలు పెడుతుంది. అయితే ఈ కమిటీ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి దానిపై ఇంకా కసరత్తు జరుగుతున్నప్పటికీ ప్రాథమికంగా భారతదేశం మొత్తం మీద నగదు రహిత లావాదేవీలను పెంచడంతో పాటు నగదు ట్రాన్సాక్షన్ తగ్గించడమే ఈ కమిటీ లక్ష్యం. దానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ప్రజలు ముందుకు వెళ్ళాలి, నాయకులు ఎలా స్పందించాలి, అధికారులు ఎలా స్పందించాలనే దాని మీద ఈ కమిటీ పనిచేయనుంది. ఇంకా విధి విధానాలు రేపు ఎల్లుండిలో మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు దీనిపై ఈ దూరదర్శన్ ఈరోజు డిస్కషన్ మొదలుపెట్టింది. దీంట్లో పాల్పంచుకుంటున్నారు ఐఏఎస్ అధికారి కె అజయ్ కుమార్ గారు, ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్. నమస్కారం సార్. అదేవిధంగా ప్రముఖ చార్టెడ్ అకౌంట్ డి కృష్ణార్జునరావు గారు. నమస్కారం సార్. ఈ చర్చ వేదికలో ఇద్దరు పాల్పంచుకుంటున్నారు. సార్ అజయ్ కుమార్ గారు, మీతో మొదలు పెడదాం సార్. ఈరోజు వేసిన కమిటీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఏ విధంగా పని చేయాల్సిన అవసరం ఉందండి? అంటే ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నానండి. భారతదేశంలో ఎప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వస్తుందా అని. అంటే అమెరికా మిగిలిన అడ్వాన్స్డ్ కంట్రీస్లో మనం అవి బాగా అభివృద్ధి చెందినాయి, మనది ఎప్పుడు చెందుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ దాని అంతటికీ ముఖ్య కారణం ఈ నగదు రహిత లావాదేవీలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన ఎకానమీ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మీ క్వశ్చన్కి వస్తే మరి ఆ డైరెక్షన్లో ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా అందరూ మనకి క్యాష్ కావాలని అడుగుతూ ఉన్నారు. నేను ప్రస్తుతం హీల్ ప్యారడైజ్ అని ఒక అనాథ శరణాలయంలో పనిచేస్తూ ఉన్నాను. దాంట్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. అందరు వర్కర్స్ క్యాష్లోనే కావాలంటారు, కానీ మేము చెక్ ఇస్తాము అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే బ్యాంక్కి వెళ్ళి మార్చుకోవాలి, అడిషనల్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంతేకాకుండా అది ఎందుకు అంత అంటే ఇప్పుడు మన పరిస్థితి చూస్తుంటే చెక్ మార్చుకోవాలంటే ఇప్పుడు అంత అక్షరాస్యత లేదండి మన దేశం. అంటే అక్షరాస్యత ఉన్నా కానీ ఉన్న వాళ్ళు కూడా క్యాష్ అడగటం బాధాకరంగా ఉంటుంది. అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం లేక ఒక రీజన్ అయి ఉండొచ్చండి. అంటే బ్యాంకింగ్ సిస్టంలో కూడా అంత సరైన విధానం లేదనేది కూడా అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు చెక్ పట్టుకెళ్తే అది పనిచేస్తుందా లేదా, ఈ సంతకం ఎవరిది, ఇవన్నీ చూసి 2-3 సార్లు తిప్పేసరికి ఒక్కసారి భయపడుతుంది. అంటే ఇప్పుడు రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా బ్యాంక్స్ నో అనవు. కానీ ఇండివిజువల్స్ ఎందుకో లేని ఒక ఏదైనా హెసిటేషన్, బ్యాంక్కి వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది అనేటువంటి కాన్సెప్టే కానీ, లేకుంటే మనం చేసే భయం ఏది, ఎక్కడ మనం ఒక కార్పెంటర్ ఉన్నాడు, లేకుంటే ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఒక ప్లంబర్ ఉన్నాడు, వాళ్ళు రోజుకి 400-500 రూపాయలు 1000 రూపాయలు కూడా సంపాదిస్తున్నారు. మరి త్రూ చెక్ కనుక అయ్యేటట్టయితే మొత్తం అకౌంట్ ఫర్ అవుద్ది. రేపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎట్లా ఏ రకంగా నీకు ఎంత ఉంటే నువ్వెందుకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయలేదని అడగడానికి అవకాశం ఉంది. ఆ భయం కూడా కొంత ఉండొచ్చు. అంటే ఆ భయం అని ఎందుకు అనుకోవాలి సార్? ఇప్పుడు 1000 రూపాయలు రోజుకి సంపాదించేవాడు బ్యాంక్కి వెళ్ళి ఆ రోజు పని పోగొట్టుకెళ్ళాడు కదా. ఆ సిస్టమ్ ఎప్పుడైతే సాఫీగా నడుస్తుందో అప్పుడు నెగిటివ్ బ్యాంకింగ్ మీద నెగిటివ్ అప్రోచ్ ఉండడం వల్ల వెళ్ళట్లేదు అనేది ఒక అభిప్రాయం ఉందండి. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఉందండి. ఎవ్రీథింగ్ కెన్ బి డన్ త్రూ చెక్, లేకుంటే చెక్తో డీడీస్తో చేయొచ్చు. అది ఇన్సిస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎంతసేపటికి వాళ్ళు క్యాష్లోనే కావాలంటారు. రీజన్ ఏమంటారంటే లారీలో లగేజ్ లోడ్ వెళ్ళినప్పుడు లారీ డ్రైవర్ని తీసుకుని రమ్మంటారు. మనం ఎవరైతే ఏజెంట్ బుక్ చేశాడో వాళ్ళు ముందే క్యాష్ అమౌంట్ చెక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించవచ్చు. లేకుంటే ఇప్పుడు ఆర్టీజీఎస్ ఉంది, సేమ్ డే క్రెడిట్ అవుతుంది. మరి క్యాష్ ఒక రకంగా
సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది దాన్ని క్యారీ చేయాలంటే. కానీ ఎందుకు మన వాళ్ళు క్యాష్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్నది నా ఉద్దేశంలోనైతే కొంత వాళ్ళ ఇన్కమ్, ట్రూ ఇన్కమ్ రివీల్ చేయడానికి సిద్ధంగా లేరు. రేపు చెక్ ద్వారా నగదరహితంగా గనక ట్రాన్సాక్షన్ జరిగేటట్టయితే అది రికార్డ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా ట్యాక్స్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గుతుంది అనేటువంటి భయం. ఓకే, కృష్ణార్జునరావు గారు మీరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కి ఎక్కువ వెళ్ళాలనేది. ఇటీవల వచ్చినటువంటి ఒక సర్వే చూస్తే భారతదేశం కేవలం 2% మాత్రమే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఉంది. అమెరికా లాంటి దేశాలు 48% ఉంది. ఇంకా కొన్ని యూరోపియన్ కంట్రీస్ అయితే 60 to 70% ఉంది. ఆ స్థాయికి ఎప్పుడు చేరుకోగలమండి? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిదండి. అంత పర్సంటేజ్ స్థాయికి ఆ దేశాలు రీచ్ అయ్యాయంటేనే ఆ దేశాలు రిచ్ కంట్రీ అయినాయి. ఎందుకంటే నగదు ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తామో, నగదు లావాదేవీలు చేసే అనార్గనైజ్డ్ సెక్టార్స్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానివ్వండి, ట్రేడ్ మెర్చెంట్స్, చిన్న చిల్లర వ్యాపారులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కానివ్వండి, అలాగే ఆటో వాళ్ళు, ఫ్రూట్ వెండర్స్, స్ట్రీట్లో ఉన్న స్ట్రీట్ మర్చెంట్స్, చాలామంది ఇటువంటి పెట్టి ట్రేడర్స్, క్లాత్ మర్చెంట్స్ ఉన్నారు, పెట్టి క్లాత్ మర్చెంట్స్, అనేక రకమైన అనార్గనైజ్ సెక్టార్స్. చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, చిన్న షాపులు పెట్టేవాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా మన అనార్గనైజ్ సెక్టార్లు ఉండిపోయారు సార్. ఇప్పుడు మన డిస్కషన్ మొత్తం చూస్తే నగదు రహిత లావాదేవీలు, ఇప్పుడు చిన్న చితక వీళ్ళందరూ కూడా నగదుతోనే చేసుకుంటారు చిల్లర వ్యాపారం కాబట్టి 500,000. సార్ మనం పెద్ద చేపల జోలికి వెళ్దాం. అది ఎలా చేయకూడదు చెప్తాను. ఇప్పుడు అది ఎలా చేయకూడదు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీరంతా కాకుండా పెద్ద వ్యాపారస్తులు కూడా నగదు ట్రాన్సాక్షన్ చేయడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ట్యాక్స్ సిస్టమ్, హెవీ ట్యాక్స్ సిస్టమ్ వల్ల సాధ్యమైనంత వరకు ట్యాక్స్ మనం తగ్గించకుండా ఏర్పాటు చూద్దాము, బిల్లు ఇవ్వకుండా ట్రాన్సాక్షన్ చేద్దాము అనే దృక్పథం చాలామంది వ్యాపారస్తుల్లో విభీకృతమై ఉన్నది. దీనివల్ల ఏం జరిగిందంటే, మీరు చెప్పే 45% ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అమెరికాలో వేస్తుంటే ఇక్కడ మాత్రం 5% మాత్రం రిటర్న్స్ సార్. ఇప్పుడు కృష్ణార్జున గారు, మీకు ఇలాంటి చార్టెడ్ అకౌంట్సే కావాలని వ్యాపారవేత్తలు తప్పుదో పట్టిస్తున్నారు, ఇంత ట్యాక్స్ మేము ఇలా తగ్గించుకుంటే బాగుంటుంది, మనం ఈ లెక్కలు ఇన్ని తప్పు రాస్తే బాగుంటుంది, మీకు ఇంత మిగులుతుందని తప్పుదో పట్టిస్తున్నారని ఒక అభిప్రాయం జనంలో ఉందండి. ఇది నిజమా కాదండి? ఇది ఎట్టి పరిస్థితుల్లో అభిప్రాయం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మన సత్యం రామలింగరాజు కేసు అలాంటిదే అండి. తర్వాత ఇటీవల వచ్చినటువంటి ఈ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కేసులు కూడా ఆల్మోస్ట్ చార్టెడ్ అకౌంట్స్ చుట్టే తిరిగి. అవి ఆర్థిక నేరాలండి. ఇవి చాలా తీవ్రమైన ఆర్థిక నేరాలు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వీరికి కూడా తెలియకుండా జరిగినాయి అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ వైలేషన్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవి. అంటే కదా సార్, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద పెట్టదు, నేను మళ్ళీ అజయ్ కుమార్ గారి దగ్గరికి వస్తాను. మీరు చెప్పేది ఏంటంటే చార్టెడ్ అకౌంట్సే కావాలని కొన్ని తప్పులో పట్టిస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో అది వాస్తవం కాదండి. మా మీద ఉన్న భారత ప్రభుత్వం మా మీద పెట్టిన బాధ్యతని మేము సక్రమంగా అన్ని రకాలుగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎటుదిరిగి బిల్స్ ఇవ్వటం లేదు అనే విషయంలో మేము చాలా సమగ్రమైన చర్చ చేసి ప్రతి సంవత్సరం ప్రీ బడ్జెట్ మెమోరాండంలో ఈ ట్రాన్సాక్షన్స్ ఇలా జరుగుతున్నాయి, వీటిని ఇలా అరికట్టవచ్చు అని చెప్పినందువల్లే నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని మా చార్టెడ్ అకౌంటెంట్స్ ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు, దాంట్లో వారు తీసుకున్న అభిప్రాయాలను బట్టి కూడా ఈ డినామినేషన్, ఈ హై డినామినేషన్స్ రద్దు చేయడానికి చాలా ప్రోద్బలం సార్. మీ పాజిటివ్స్ అని బాగా చెప్తున్నారు సార్, నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ రావట్లేదు. మా చార్టెడ్ అకౌంటెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి బాధ్యతలని నేను నమ్మట్లేదు. ఎందుకంటే సార్ అజయ్ కుమార్ గారు మీరు చెప్పండి. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా నేను పూర్తి చేయలేదు. ఇప్పుడు మీరు ఆ కమిటీ వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని అడిగారు. మనం వెళ్దాం సార్, మళ్ళీ అక్కడికి వెళ్దాం. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే, చార్టెడ్ అకౌంట్సే కొన్ని కంపెనీలను తప్పుదో పట్టిస్తున్నారు, అందువల్ల బ్లాక్ మనీ పెరిగిందని ఆరోపణలు ఉన్నాయి ప్రజల్లో. అంటే మెజారిటీ ఆఫ్ ది చార్టెడ్ అకౌంటెంట్స్ సాధ్యమైనంత వరకు లా ప్రకారమే చేద్దామని ఎంకరేజ్ చేస్తారండి. ఇండివిజువల్ ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ ద కంపెనీ అండ్ ద చార్టెడ్ అకౌంటెంట్ లేకుంటే ఇండివిజువల్ కనుక మోరల్గా కొంచెం సరిగా లేకపోతే డెఫినెట్గా టిల్ట్ అయ్యి, అంటే ఎక్కువ రాంగ్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది. మీరు చాలాసార్లు ఇన్కమ్ ట్యాక్స్ అటాక్స్ చేస్తుంటారు కదా, అవును. అందులో ఎవరు మిస్టేక్స్ ఎక్కువ గమనించారు, కంపెనీవా, కంపెనీకి సంబంధించి చార్టెడ్ అకౌంట్? అంటే మేము గమనించింది ఏంటంటేనండి, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాలి సర్టెన్ టర్న్ ఓవర్ దాటితే. ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు చాలా అంటే క్లియర్గా ఇవ్వరు.
వేగ్గా వదిలేస్తారు. డీటెయిల్డ్గా ఇవ్వాలి యాక్చువల్గా. మరి అది డీటెయిల్గా ఇవ్వటం జరిగితే బహుశా ఈజీగా క్యాచ్ చేయడానికి, ఎక్కడ మేము పిన్ పాయింట్ చేసి పట్టుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూటినీకి తీసుకుంటే సంవత్సరం మొత్తం చేసినటువంటి లావాదేవీలన్నీ వెరిఫై చేయాలి అంటే మరి ఆఫీసరు ఒక్క గంట 2 గంటలు స్పేర్ చేయలేరు. ఒక్కొక్క ఎస్సీకి 3-4 సిట్టింగుల్లో కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం. అదే చార్టర్డ్ అకౌంటెంట్ మరి దే ఆర్ పెయిడ్ వెరీ హైలీ ఫర్ డూయింగ్ దేర్ జాబ్. వాళ్ళు 30-40 ఆడిట్స్ కంటే ఎక్కువ చేయడానికి లేదు. మరి వాళ్ళు డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు యాక్చువల్గా దాంట్లో ఉన్న షార్ట్ కమింగ్స్ కూడా మెన్షన్ చేయాలి. ఎక్కువ మంది చేయరు. ఎందుకంటే మరి వాళ్ళకు కూడా ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ కావాలి అంటే లైవ్లీహుడ్. ఇన్కమ్ కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తప్పుదో పట్టించాలి, అంతే కదండి. కొంతమంది ఉన్నారు, అందరూ అని నేను, ఎందుకంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు చేసిన రైడ్స్ లో పెద్ద రైడ్ ఏముంది సార్? చెప్పుకోదగ్గ రైడ్స్ ఇవి ఉన్నాయి అంటే చేసిన ప్లేస్ని బట్టి ఉంటుంది. బాంబేలో కొన్నిసార్లు 10,000 crores కూడా వచ్చాయి, ఢిల్లీలో వచ్చాయి. అంత పెద్దోళ్ళు? ఎస్. మరి విజయవాడ లాంటి ప్లేసెస్లో తక్కువ, అంటే నేను రైడ్స్లో మాకు రిలేటివ్గా బాగా జూనియర్ ఆఫీసర్స్ పనిచేస్తారు. నేను ఏడీగా చేసినప్పుడు అంటే 90-91 ఆ ప్రాంతంలో మరి 50 lakhs విజయవాడలో పట్టుకునేసరికి అది అంటే క్లియర్గా అన్అకౌంటెడ్ మనీ అన్నది ఆ ట్రాన్సాక్షన్స్తో సహా అది మరి అప్పుడు ఆ రోజు సెన్సేషన్ అయింది. బట్ ఈ రోజు ఇట్స్ నథింగ్. ఇప్పుడు ముంబైలో లాంటి ప్రాంతాల్లో 10,000 crores కూడా పట్టుకున్నారు ఇప్పుడు. అంటే నేను చదివాను పేపర్లో. ఓకే. బట్ అంటే మాకు ఆడిట్ ఏడీఐ రిపోర్ట్ అని మీరు పట్టుకున్న వాటిలో పెద్దదండి. నేను చేసింది చాలా కాలం క్రితం. అది కూడా నేను చిన్న ప్లేస్లో చేశాను కాబట్టి అప్పుడు 50 lakhs అంటే నేను పట్టుకున్న వాటిల్లో నేను లేనిపోని డీటెయిల్స్ ఏం రాయలేదండి. ఏది ఊహించి ఇమాజినరీ ఫిగర్స్ వేసి ఎంత ఉంటుందని ఎస్టిమేట్ చేయాలి. క్లియర్గా ఎంత ఏ ఇష్యూస్ ఉన్నాయి వాటిని డిస్కస్ చేసి ఎంత డిక్లేర్ చేశాడు, ఇంకెంత అయితే రీజనబుల్. అంటే వీ షుడ్ బి ఫెయిర్ టు ద డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ టు ద అసెసీస్ అండి. అన్ఫెయిర్గా నేను నా 30 years ఆఫ్ సర్వీస్లో ఏనాడు లేను. అంటే ఎక్కడ తప్పు చేయలేదంటారా? చేయలేదండి. ఓకే. కృష్ణార్జునరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి ఎలాంటి సెక్టార్స్ సహకరించాలి? ఈ నగదు రహిత లావాదేవీలు జరగాలంటేనండి అన్ని ఆర్గనైజేషన్స్ మూకుమ్మడిగా కలిసి రావాలి. ఒక భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ద్వారా ఒక సామాన్య మానవుడు ఏమేమి కష్టాలు పడుతున్నాడో ఆయన సహజంగా తెలుసుకుని 70 సంవత్సరాల తర్వాత కూడా మన దేశ పరిస్థితి ఎలా ఉండాలా అని ఆయన వచ్చిన దగ్గర నుంచి మొదలుపెడుతూ దీనికి ఏదో ఒకటి చేయాల్సిందే, చేయడానికి నేనే ఎందుకు నాంది పడకూడదు అనుకుని ఈ నోట్లు రద్దు చేసి ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలనే కాంక్షతో నిన్న పెట్టిన అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఎకానమీకి మొత్తం బ్లాక్ మనీ టోటల్గా రావాల్సిందేనని చెప్పి నిర్ణయించారు. ఆ బిల్లు చాలా పవర్ఫుల్ అని పెట్టింది. దీనికి లావాదేవీలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే జరుగుతున్నాయి, దీన్ని అరికట్టడం చాలా కష్టమని తేల్చుకున్నారు. ఆయన కూడా అనుకుని తేల్చుకుని నిన్న 50% ట్యాక్సేషను మనం ఓవర్గా డిక్లేర్ చేసి 50% ఓవర్గా డిక్లేర్ చేయకపోతే కన్నా ప్రభుత్వమే యాక్ట్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా కన్నా పట్టుకోకనిదే 85% మొత్తం అమౌంట్ తీసుకోబడుతుంది ప్రభుత్వ ఖజానాకి. దీనివల్ల ఏమవుతుందంటే లావాదేవీలు నగదురహితంగా చేయాల్సిన అవసరం పడింది అని ప్రజలకి ఆయన ఈ రకంగా ఇప్పుడున్న బ్లాక్ మనీని మళ్ళీ వైట్ మనీగా అంటే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బ్లాక్ గా మార్చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చెస్ట్ల నుంచి బ్యాంకుల నుంచి అడ్డుగోలుగా పక్కకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు, పాత బ్లాక్ మనీ తీసుకొచ్చారని ఆరోపణలు ఉన్నాయండి. అది ఆ రకంగా బయటకు వచ్చిన మనీ కూడా త్రూ బ్యాంక్ ద్వారా డిపాజిట్ చేసే తప్ప మళ్ళీ సర్క్యులేషన్ రావు కాబట్టి చేతులు మారినా కానీ అది వైట్ అమౌంట్ ఆల్రెడీ బయటకు వచ్చింది కూడా బ్యాంకుల ద్వారా వచ్చింది. ఎప్పుడైతే బ్యాంకులో డిపాజిట్ చేశాడో ఆ అమౌంట్ బయటకు వస్తుంది, అంతేగాని బయటకు కొత్తగా మనీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం 500 ఇస్తే మళ్ళీ 500 ఇస్తున్నారు.
మీరు గవర్నమెంట్ ఎంప్లాయీలో మాట్లాడుతున్నారు సార్. కాదండి, మనం వేసిన అమౌంట్ మనకి ఇస్తున్నారు, కొత్తగా ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు వేల కోట్ల ట్రాన్సాక్షన్ అవుతుందండి. అదే అంటే ఇప్పుడు చెప్తున్నా. సామాన్యులందరూ కూడా ఎప్పుడు ₹1,00,000 చూడని వాళ్ళు కూడా తమ అకౌంట్ లో ₹1,00,000 వేస్తున్నారంటే అది ఎవడో అసామాన్యుల కోసం పనిచేసినట్టే కదండి వాళ్ళు. అది మన ప్రభుత్వం ఏ రకంగా తీసుకోవాలి అనేది నిర్ణయించారు. ఇప్పుడు 10,000 నుంచి ఆ అకౌంట్లో వేయడానికి వీల్లేదని నిన్న కొత్తగా డిసైడ్ చేశారు. అలాగే జన్ధన్ స్కీమ్స్లో వేసిన అకౌంట్స్ అన్ని సబ్జెక్ట్ టు స్క్రూటినీ బై ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వాటన్నిటి మీద నిఘా పెట్టారు. ఏ ట్రాన్సాక్షన్ బ్లాక్ మనీయా, ఏ ట్రాన్సాక్షన్ వైట్ మనీ అనేది కంపల్సరీగా తెలుసుకోబడుతుంది. తెలుసుకున్న తర్వాతే ప్రభుత్వం నిర్ణయించి తీసుకుని ఈ ట్యాక్సులు పెనాల్టీస్ వేస్తారు. ఓకే సో నగదు రహిత లెవెల్ ట్రాన్సాక్షన్స్కి ఇది చాలా మూలం. ఓకే అజయ్ కుమార్ గారు మీరు చెప్పండి, ఏంటి సార్ ఈ లెక్కల గందరగోళం ఏంటి సార్? ఇప్పుడు ఒక ఆయనేమో 16 లక్షల కోట్లు ఉన్నాయంటారు, గవర్నమెంట్ ప్రింట్ వేసింది. జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు 30 లక్షల కోట్లు అంటారు. అసలు ఎన్ని కోట్లు ఉంటుందండి? అంటే రీసెంట్గా ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్ ఒక స్టడీలో 70 lakh crores బ్లాక్ మనీ మన దేశంలో ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే బ్లాక్ మనీ అంటే నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే ఇది అన్అకౌంటెడ్ మనీయా, ప్రింటెడ్ మనీయా, లేదంటే బ్లాక్ మనీయా? అంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా అన్అకౌంటెడ్ మనీ. అంటే అంత డబ్బు ప్రింట్ చేసిందండి మన గవర్నమెంట్ అసలు? అంటే అది ఏ బేసిస్ మీద ప్రింటింగ్ అన్నది అది సెపరేట్ సబ్జెక్ట్ అండి. బ్లాక్ మనీ ఇట్ నీడ్ క్యాష్లో ఓన్లీ 6% ఉందండి. అంటే రియల్ ఎస్టేట్, గోల్డ్ అన్ని కలిపి రియల్ ఎస్టేట్లో చాలా ఉంది, గోల్డ్లో ఉంది, ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో ఉంది. అసలు నగదు రహిత సమాజాన్ని మనం తీసుకురావాలి అంటే ఈ కమిటీ స్టడీ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎందుకు నగదుతో ఎకానమీ నడుస్తుంది, ఏ ఏరియాస్లో ఉంది. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ 14% ఉందండి. ఇట్స్ రియల్లీ పెయిన్ఫుల్. చాలామంది చెప్తారు మీరు స్టాంప్ డ్యూటీ తగ్గించేలా చూడండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ పూర్తిగా కడతామని. అలాగే సేల్స్ ట్యాక్స్ తగ్గించేలా చూడండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గా కడతాం, కరెక్ట్ ఇన్కమ్ డిక్లేర్ చేస్తాం, మాకేంటి ఇంట్రెస్ట్, మాకు కట్టాలని ఉంది కానీ మేము కట్టకుండా ఉండటానికి ఇవన్నీ దోహదం చేస్తున్నాయి. మీరే కారణం, గవర్నమెంటే కారణం. కాబట్టి ఈ ఏరియాస్ అన్నింటిలో యాక్షన్ తీసుకుని రిఫార్మ్స్ తీసుకొస్తే అప్పుడు కరెక్ట్గా జరగడానికి వీలుంది అని. ఇప్పుడు ఏ వాదన కరెక్ట్ అండి? ఈ ప్రభుత్వం ఈ 14% ఏదో సమ్ పర్సెంటేజ్ ట్యాక్స్ ఇప్పుడు చేస్తున్న ట్యాక్స్ సిస్టమ్ కరెక్ట్గా ఉందంటారా? ఆ వాదనలో నేను చిన్న అండి, సార్ చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్. సార్ మీరు వాయిస్ గట్టిగా చెప్పండి సార్. ఇప్పుడు యాక్ట్స్ ఏమైనాయంటే సెంట్రల్ యాక్ట్స్, స్టేట్ యాక్ట్స్. స్టేట్ యాక్ట్ ఏమో వ్యాట్ ట్యాక్స్ నిర్ణయిస్తుంది, సెంట్రల్ యాక్ట్ ఏమో ఆదాయ పన్ను నిర్ణయిస్తుంది. సార్ నాకు ఈ లెక్కలని మా ప్రజలకు అర్థం కాదు రైట్ అవేగా ఈ ట్యాక్స్ సిస్టమ్ కరెక్ట్ గా ఉందా లేదా, అంటే ఇది గవర్నమెంట్ కి అనుకూలంగా ఉందా, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉందా అనేది చెప్పండి సార్. ఎందుకంటే మనం చెప్పే లెక్కలేమి ప్రజలకు అర్థం కావు. చెప్పగలిగితే ఇద్దరు అనుకూలించే విధంగా మన లాస్ ఫ్రేమ్ చేయట్లేదు. కారణం ఏంటంటే వీటి గురించి ఇంత తీవ్రంగా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం పట్టించింది అంటే రిఫార్మ్స్ చేయబోతుంది. ఈ రిఫార్మ్స్లో మేము కూడా ప్రజలు చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఇమ్మూవబుల్ కానీ మూవబుల్ ట్రాన్సాక్షన్ కానీ ఒరిజినల్ కాస్ట్ డిక్లేర్ చేయండి. ఒరిజినల్ కాస్ట్ మేము డిక్లేర్ చేస్తాం కాబట్టి మీరు ట్యాక్సేషన్ ఇంత పెట్టమంటున్నది. ఇదివరకు మేము 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే 30% డిక్లేర్ చేసేవాళ్ళం, 100 చేయలేవాళ్ళం. ఇప్పుడు 100 చేస్తాం, మీరు ట్యాక్స్ 3% చేయండి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ 20 కాదు 10 చేయండి అని గట్టిగా అడిగి ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొచ్చి మేము ట్రాన్సాక్షన్ రేట్లోనే చేస్తాము, ఎక్కడి నుంచి బ్లాక్లో చేయము, కాబట్టి మీరు కూడా నిర్ణయించిన రేట్లు తగ్గించే మేము ముందుకు వస్తాం, ముందుకు వచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అని ప్రతి వాళ్ళు చెబుతున్నారు. ఓకే అజయ్ కుమార్ గారు మీరు చెప్పండి, దీన్ని సమర్థిస్తారా మీరు? అంటే మా ఇల్లీగల్ అఫైర్స్ అండి, అంటే ఇల్లీగల్గా ఉన్నటువంటి ఆస్తులను మేము బయట పెడతాము, మీరు ట్యాక్స్ తగ్గించండి అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే కొంతవరకు అసలు ఎందుకు బ్లాక్ మనీ క్రియేట్ అవుతుంది అన్నదాన్ని స్టడీ చేయాలి అంటే మన రియల్ ఎస్టేట్ ఉంది, దాంట్లో ఇదివరకు హైదరాబాద్లో 25% ఆన్ రికార్డ్ ఉండేది, 75% ఆఫ్ ద రికార్డ్ ఉండేది. అంటే అదంతా బ్లాక్గా కన్వర్ట్ అయినట్టే కదా. అంటే అధికారుల అసమర్థత వల్ల దాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారండి. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కదా, మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఖచ్చితంగా ఆస్తులను బయటకు తీస్తారు కదా. ఇప్పుడు సమర్థవంతంగా పనిచేయటానికి పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నాయా? ఐ డౌట్. ఎందుకంటే అంటే పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల నేను సరిగా చేయలేకపోయాను అంటే అది కూడా అసమర్థతే కదండి. కాదు. ఇప్పుడు
ఉదాహరణ చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నేను 85లో చేరినప్పుడు 60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను రిటైర్ అయ్యేటప్పుడు ఇట్స్ అబౌట్ లెస్ దాన్ 60,000. వర్క్ 20-30 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అప్పుడు 5,000 crores త్రూఅవుట్ కంట్రీ మేము కలెక్ట్ చేసాం. మరి ఈనాడు 7,45,000 crores కలెక్ట్ చేయడం జరిగింది మొన్న మార్చికి. వర్క్ లోడ్ నంబర్ ఆఫ్ అసెస్సీస్ పెరిగారు. మరి అఫ్ కోర్స్ స్క్రూటినీ అప్పుడు ప్రతి కేసు స్క్రూటినైజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు 2% చేస్తున్నాం. అంటే నాకు మీరు చెప్పే గణాంకాలు నాకు బాగానే ఉన్నాయి కానండి, ఇప్పుడు టీఎన్ శేషన్ ఎన్నికల కమిషన్ చేసే వరకు ఎన్నికల కమిషనర్ ఇంత సిన్సియర్గా ఉంటే, ఇంత హానెస్ట్గా ఉంటే దేశం ఇంత మారుతుందని ఎవరు ఊహించలేదండి. ఆ తర్వాత దేశాన్ని మొత్తం వణికించాడు, ప్రధానితో సహా అందరూ కూడా భయపడ్డారు. అంటే ఒక బ్యూరోక్రాట్ అంత సిన్సియర్గా ఉంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థ మారుతుంది. బ్యూరోక్రాట్స్ లోపం వల్లే కదా ఇలా జరిగింది అనేది నా అభిప్రాయం. నాకు క్వశ్చన్ కూడా అదే మొదట, మీరు దానికి తప్ప మీ గణాంకాలు, మీ పాజిటివ్స్ అని మీరు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను విజయవాడలో కానీ ఎక్కడైనా అంటే పర్టికులర్ గా అజయ్ కుమార్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్ అని దానికోసం నేను మాట్లాడట్లేదండి. ఎంటైర్ మొత్తం ఆఫీసర్స్, బ్యూరో సిస్టమ్ కోసం మాట్లాడుతున్నాను, గవర్నమెంట్ సిస్టమ్, గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం మాట్లాడుతున్నాను. ఎస్, అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హ్యూమన్ వీక్నెసెస్ అండి. సమ్ ఆర్ స్ట్రాంగ్, సమ్ ఆర్ వీక్. బట్ వెన్ కంపేర్ టు సెవరల్ అదర్ డిపార్ట్మెంట్స్, నేను చాలా చోట్ల అడిగాను, వేరెవర్ ఐ వెంట్, మీ డిపార్ట్మెంట్ చాలా మంచిది సార్, అస్సలు విసిగింపుడు లేదు అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. సార్ మంచోళ్ళ వాళ్ళు పనులు అవ్వకపోతే అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడతారు కదా సార్. ఒక మంచి ఆఫీసర్ ఉంటాడు, ఆయన సంతకం పెట్టాడు, దానివల్ల కూడా ఇబ్బందే కదా సార్. మంచి ఆఫీసర్ అయితే సంతకం పెట్టాలండి, అది నేను అడిగేది. సంతకం పెట్టాలి. ఇప్పుడు చెడు ఆఫీసరు డబ్బులు తీసుకుని హెల్ప్ చేయకపోవచ్చు, కానీ మంచి ఆఫీసర్ డబ్బులు తీసుకోకుండా హెల్ప్ చేయగలడు, ఎందుకంటే ఆ మనోధైర్యం ఉంటుంది. అంటే మన దేశంలో హ్యూమన్ వీక్నెసెస్ ఎక్కువ అంటారా మీరు ఇప్పుడు చెప్పేది కదా? అంటే మన దేశంలో అనను నేను, హ్యూమన్ వీక్నెసెస్ ఎక్కడైనా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రపంచంలోనే అవినీతిలో మలేషియా తర్వాత మన దేశం ఉందండి. ఓకే, అంటే దాన్ని బట్టి చూస్తుంటే హ్యూమన్ వీక్నెసెస్ మన దేశంలో ఎక్కువ ఉన్నట్టే కదా. అంటే ఫ్యాక్టర్స్ అడ్మినిస్ట్రేషన్ అట్ ది టాప్ నుండి ఆనెస్ట్గా ఉంటే, ఫ్రమ్ పొలిటికల్ బాసెస్ టు ఈ గ్రూప్ 1 ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, మిగిలిన క్లాస్ 1 సర్వీస్ అందరూ ఆనెస్ట్గా ఉంటే డెఫినెట్గా డౌన్ ది లైన్ అందరినీ ఆనెస్ట్గా ఉండడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే అండి. కృష్ణార్జునరావు గారు చెప్పండి, ఇప్పుడు ఈ నగదు రహిత లావాదేవీలు తగ్గిపోవడానికి, అంటే బ్లాక్ మనీ పెరిగిపోవడానికి ఇప్పుడు ఇలాంటి ఆరోపణలే కారణం. అధికారులేమో పొలిటీషియన్స్ మీద అంటారు, పొలిటీషియన్స్ ఏమో అధికారుల మీద పెడతారు. వ్యవస్థను వేరే వాడి మీద తోసేయడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగింది అనేది మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా, భారతీయ పౌరుడిగా చెప్పండి సార్. మనం ఒక కామన్ మ్యాన్గా చెప్పాలండి అండి, ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా అంటే డెఫినెట్గా అందరూ 100% సక్రమంగా నిర్వర్తించలేదని చెప్పాలండి. ఎందుకంటే సక్రమంగా నిర్వర్తించే లెక్క అయితే ఇంత బ్లాక్ మనీ జనరేట్ కాదు. ఇంత బ్లాక్ మనీ జనరేట్ అయిందంటే దీనికి అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, చాలామంది స్వార్థపరులు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక నిశ్చిత భావం, అంకిత భావం లేని వాళ్ళు ఎక్కువైపోయారు. స్వార్థం అంటే వ్యక్తి స్వార్థం. మనిషికి ఎప్పుడైతే వ్యక్తి స్వార్థం పెరుగుతుందో ఆ వ్యక్తి స్వార్థం వల్ల ఈయన వినాశనం జరుగుతుంటాయి. ఈ వ్యక్తి స్వార్థం లేని దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో వారికి చాలా పరిమితంగా ఉంటుంది వాళ్ళ వ్యక్తి స్వార్థం ఉండటం వల్ల ఏమవుతుందంటే వారు వచ్చిన ఆదాయంలో నుంచి గవర్నమెంట్కి పూర్తిగా కట్టవలసిన ట్యాక్సుల్ని ఎటువంటి ఎగవేత లేకుండా వారు కట్టేస్తుంటారు. తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్సే చేస్తారు వాళ్ళు. ఎప్పుడైతే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళు వచ్చిన మనీ అంతా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఆ మిగిలింది 10%, 20% తప్ప. కాబట్టి ఇటువంటి తప్పిదాలు లేవా అంటే కంపల్సరీగా లేవని చెప్పలేము. లేదా 70 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే అందరూ వదిలేసింది కాబట్టి ఈ ఎకానమీని పూర్తిగా వదిలేశారు 70 సంవత్సరాల నుంచి. ఏదో కొద్దిపాటి చర్యలు అంటే మొదలైనట్లేనండి. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయం అనేది మొదలైంది. ఇప్పుడు ఈ మొదలైన దానికి అందరూ అంకిత భావంతో అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, కామన్ మ్యాన్ కూడా, వ్యవసాయదారులు ఉన్నారు. వ్యవసాయదారులకు కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. వ్యవసాయదారులకు కొన్ని ఇబ్బందుల్ని మనం క్షేత్రస్థాయిలో చూసి ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది డెఫినెట్గా సాల్వ్ చేయొచ్చు వారి సమస్యలు. ఎందుకంటే వారు కొనే వస్తువులన్నీ అన్ని బిల్లు ద్వారా వచ్చాయి. బిల్లు లేకుండా వచ్చే వస్తువులు ఏమి లేవు. ఎరువులు కానీ,
పురుగు మందులు కానీ విత్తనాలు కానీ ఆఖరికి అన్నీ ఒక లేబర్ తప్ప అన్నీ మన బిల్లు ద్వారా వచ్చాయి. కాబట్టి వాళ్ళ ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళకి చాలా సిస్టమ్స్ వచ్చినాయి ఇప్పుడు. క్రెడిట్ కార్డ్ సిస్టమ్స్ కానీ డెబిట్ కార్డ్ సిస్టమ్స్ కానీ వాటి ద్వారా కానీ ఇంకా మన ముఖ్యమంత్రి గారు చాలా సిస్టమ్స్ పెడుతున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం అంటున్నారు. అలాగే స్టూడెంట్స్ అందరూ ఇంట్లో పెద్ద స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేసామంటే ఇల్లంతా ఎడ్యుకేట్ అవుతుంది. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం నగదు రహిత లయబిలిటీ ట్రాన్సాక్షన్ చేస్తే ఈ దేశంలో డెఫినెట్గా 70% బ్లాక్ మనీ ఎరాడికేట్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయని నేను గట్టిగా చెప్పగలను. అజయ్ కుమార్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో సోషల్ నెట్వర్క్స్లో కూడా అనిపిస్తుంది మగాడ్రా బుజ్జి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా సాహసోపేతమైన నిర్ణయంగా మీరు దీన్ని తీసుకుంటున్నారా? డెఫినెట్గానండి. ఇట్స్ ఎ వెరీ బోల్డ్ స్టెప్. దాన్ని ఇనిషియల్గా సర్టెన్ డిఫికల్టీస్ ఉంటాయి, కానీ రాబోయే తరాలకి ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఎందుకంటే నగదు రహిత లావాదేవీల వల్ల మొత్తం ఎకానమీ ఎక్స్పాండ్ అవడానికి అవకాశం ఉంది. దాని మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంటుంది. క్రైమ్ తగ్గిపోద్ది, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి, అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది. ఎక్కువ జీడిపి బాగా పెరగడానికి స్కోప్ ఉంది. ఇనిషియల్గా తగ్గుతుందని అంటున్నారు, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్. సార్ మీరు చెప్పిన బాగుంది. నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. ఇప్పుడు భారతదేశంలో ఆర్థిక అంతరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. పేదలు మరింత పేదవాళ్ళుగా ఉంటున్నారు, డబ్బున్న వాళ్ళు మరింత డబ్బులు ఉన్నారు. భారతదేశంలో డబ్బు పెరగడం వేరు, పేదవాళ్ళు కొంచెం తినటానికి పెరగడం వేరు. ఇది అంతరాలు తగ్గుతాయా ఈ నిర్ణయం వల్ల? డెఫినెట్గా తగ్గుతాయండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నిన్ననే లోక్సభలో సెకండ్ అమెండ్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ చేశారు 2016. దాని ప్రకారం అంతకుముందు ఐడియా స్కీమ్ అని మన 30th సెప్టెంబర్తో ముగిసింది. దాంట్లో 64,000 crores ట్యాక్స్ రావటం జరిగింది. ఇప్పుడు ఇది పెద్ద నోట్స్ డిమానిటైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్కీమ్ వచ్చింది కాబట్టి ఈ స్కీమ్లో 50% ట్యాక్స్ కడితే 50% దాంట్లో సగం 4 సంవత్సరాలు కనుక డిపాజిట్లో పెడితే మిగిలిన 25% వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకంటే 30% వరకు మనం వింటా ఉన్నాం, 30% వరకు వాళ్ళు ఉన్న బ్లాక్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవడానికి, ఏది పాత కరెన్సీ నుండి కొత్త కరెన్సీకి ఎంతైనా అమౌంట్ ఇస్తాం అని చాలామంది దళాలు బయలుదేరారు. వాళ్ళు ఎవరికో 30% 40% ఇచ్చే బదులు గవర్నమెంట్ 50% కట్టి గరీబ్ యోజనలో డిపాజిట్ చేస్తే దేశానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా ఉన్న బ్లాక్ మనీ మొత్తం ఎకానమీలోకి వస్తుంది. సరే, ఇప్పుడు కమిటీ మీరు మొదట మనం చర్చించుకున్న అంశం చంద్రబాబు నాయుడు కమిటీ, ఇప్పుడు ఏదైతే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కమిటీ ఉందో ఏం చేయాలండి ఇకపై? అసలు బ్లాక్ మనీ ఎందుకు జనరేట్ అవుతుంది అన్నది స్టడీ చేయాలి. దానికి విరుగుడు ఏంటన్నది ఆలోచించాలి. ఆల్రెడీ రైట్ స్టెప్ ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. దిస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ 6%గా కన్ఫైన్ అయింది కాబట్టి బ్లాక్ మనీకి మిగిలిన 94%ని ఎట్లా తీసుకురావాలన్నది, ఉన్న రియల్ ఎస్టేట్ని మరి నెసరీ అంటే సవరణలు తీసుకురావాలి. రేట్ని 14% నుంచి తగ్గిస్తే తప్పనిసరిగా అది వీలు కల్పించాలి. రియల్ ఎస్టేట్ ఇప్పుడు అడ్వాన్స్ పడింది. ఫ్యూచర్లో మధ్యతరగతి వాళ్ళకి రీజనబుల్ ల్యాండ్ కొనుక్కోవడానికి, సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ నగదు రహిత ట్రాన్సాక్షన్స్ ద్వారా లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంది కామన్ మ్యాన్కి. ఓకే, కృష్ణార్జున గారు, ఈ కమిటీ ఇంకా ఏం చేయాలండి? అంటే ఎందుకంటే ఈ నగదు రహిత లావాదేవీలు కానీ, ఈ నగదు రద్దుకు కానీ, 500 నోటు 1000 రూపాయల నోటు రద్దుకు కానీ నేనే బ్రాండ్ అంబాసిడర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. ఆయన్ని ఇప్పుడు కమిటీ అధ్యక్షుడిగా వేశారు. ఆయన ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? ఫర్దర్ స్టెప్స్ ఏంటండి అసలు? ఈ కమిటీ వేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్షేత్రస్థాయిలో మనకి చాలామంది రకరకాలుగా ప్రధానమంత్రి గారికి సమాచారం పంపించారు. ఈ సమాచారాన్ని క్రోడీకరించి మొత్తం యావత్ భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు చేసినందువల్ల ఈ దేశం ఎలా ముందుకెళ్తుంది అనే విషయంలో ఏ సెక్టార్స్లో మనం రిఫార్మ్ చేసి ఉన్నది, అలాగే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసి ఏ రీతిలో ట్యాక్స్లు తగ్గిస్తే మనం ముందుకు ఎకానమీకి ముందుకు వస్తారు,
ఈ బ్లాక్ ట్రాన్సాక్షన్ తగ్గించాలి. అలాగే పెట్టి ట్రేడర్స్, వ్యవసాయం, అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నవి ఇవన్నింటినీ తుడిచిపెట్టేసి క్యాష్లెస్ ఎకానమీగా మనం మార్చడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఇది కొంత అవగాహన ఉందనే అంటే ఉద్దేశంతో నాకు డౌట్ సార్ ఇక్కడ, అంటే మొదట నగదు రద్దు చేయండి అన్నాడు, రద్దు చేశారు. ఇప్పుడు 2000 రూపాయలు రద్దు చేయండి అంటున్నారు. అది కేంద్ర గవర్నమెంట్కి ఇష్టం లేక చంద్రబాబు నాయుడు ఇరికించారని అనుకోవచ్చు కదా ఈ కమిటీలో. ఇటువంటి ఇది బహుశా ఇది రాజకీయ సంబంధించిన విషయాలు మేము అంతగా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అది వాళ్ళ ఉద్దేశాలు ఏంటో ఎవరు చెప్పడం అనేది బయటికి ఓపెన్గా ఎవరు ఉద్దేశాలు డిస్కస్ చేయరు కాబట్టి మనం కూడా వాళ్ళ ఉద్దేశాలు చెప్పడం మంచిది కాదు. వాళ్ళ ఉద్దేశాలు మనసులో ఏమున్నాయో మనకు తెలియదు. మొత్తానికి ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని మీరు నమ్ముతున్నారు. ఒక పవిత్ర భావంతో తీసుకొచ్చారు. ఏ భావాన్ని మనం కూడా అదే భావంతో ముందుకు తీసుకెళ్ళి ఆయన అన్నారు పేదవాళ్ళకి సంబంధించిన బిల్లు పెడుతున్నాం, ఇదని ప్రధానమంత్రి దాన్ని పేదవాళ్ళకి సంబంధించిన అమెండ్మెంట్ బిల్ అని చెప్పి వారి కోసం తలపెట్టిన బిల్లు కాబట్టి మనందరం ముందుండి ఈ దేశాన్ని ఎప్పుడు భేద దేశంగానే ఉంచకూడదు, మనందరం దీన్ని రిచ్గా తీసుకెళ్ళాలి. ఎంతసేపు అమెరికా గురించి వాటి గురించి చెప్పుకుంటున్నాం, మన ఆ స్థాయికి తీసుకెళ్లాలని కంకణం కట్టి మనందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఓకే అజయ్ కుమార్ గారు, చివరిగా ఈ 2000 నోటు రద్దు అనేది సమంజసమా కాదని? 2000 కాదండి, రద్దు చేసింది 500, 1000 రూపాయలు. కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు 2000 నోటు రద్దు చేయమని. అంటే అది సమంజసమే, రద్దు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పాత 500, 1000 రూపాయల నోట్లని 2000 కన్వర్ట్ చేసుకుంటారు, వీటిని పెట్టుకుంటారు. సో కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో రద్దు చేస్తారని నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తే భారతదేశం పరిస్థితులు మారిపోతున్నాయా? తప్పనిసరిగా మారుతాయండి. దాంట్లో ఎందుకంటే కామన్ మ్యాన్ కి మేలు జరుగుద్ది. గల్ఫ్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, పేదవాళ్ళకి ధనికులకి మధ్య ఉన్నటువంటి ఆ తారతమ్యం తగ్గుద్ది. రిపోర్ట్ కూడా మనం ఇండిపెండెంట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ ప్రతి ఇండియన్ ని మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం. ఈ కమిటీ ఎడ్యుకేట్ చేసి నగదు రహిత లావాదేవీలు చేయటం వల్ల వాళ్ళకేం బెనిఫిట్స్ వస్తాయి అన్నది తెలిస్తే తప్పనిసరిగా అందరూ కోఆపరేట్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే అజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సందేశాలు, మంచి విశేషాలు అందించారు. కృష్ణార్జున గారు, మీకు కూడా ధన్యవాదాలు. మంచి విశేషాలు అందించారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు కానీ కృష్ణార్జున గారు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చర్చించారు. ఈ కమిటీ చాలా సమర్థవంతంగా కొన్ని ఉపయుక్తమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీంతో పాటు ఇంతవరకు అమెరికా, యూరోపియన్ కంట్రీస్, రష్యా, చైనా వంటి దేశాల కోసమే చెప్పుకున్నాం. భవిష్యత్తులో భారతదేశం కోసం ప్రపంచం అంతా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి చర్యలు చాలా అవసరమని. అయితే భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా దీనిపై అవగాహన పెంచుకుని ముందుకు కానీ కొనసాగినట్లయితే నగదు రహిత లావాదేవీలు పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రపంచ పటంలో భారతదేశం జెండా ఆర్థిక లావాదేవీల విషయంలో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అనేది ఇక్కడ వారందరి అభిప్రాయం. ఇది ఈనాటి చర్చ. నమస్కారం. ఓకేనా సార్? ఓకే.